The ratio between amount of work done by a man and a woman is 3:5 respectively. If work can be completed by 5 men in 30 days, in how many days will 5 women complete half of that work? Half of work. Now, read the information. Your question is about women can complete half of the work in how many days? For this, what is the information required for us? We have complete information regarding men. How many are men? How many men are working? 5 men are working. And one man is doing 3 units of work, then 5 men will be doing 5 into 3 units of work. Like that, they need to work for 30 days. సో 5 men వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్క మెన్ 3 units వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఉమెన్ 5 units చేస్తున్నారు. 5 men 30 days పని చేస్తే కానీ వర్క్ కంప్లీట్ అవట్లా. సో 5 men వర్కింగ్, 1 man ఈస్ డూయింగ్ 3 units, దే ఆర్ వర్కింగ్ ఫర్ 30 days. దిస్ ఈస్ టోటల్ వర్క్. ఈ వర్క్ ఎవరు చేయాలి? ఇప్పుడు 5 women చేయాలి. ఎంత వర్క్ చేయాలి? ఫుల్ వర్క్ చేయాలా, హాఫ్ వర్క్ చేయాలా? హాఫ్ వర్కే చేయాలి. కాబట్టి ఈ టోటల్ వర్క్ లో హాఫ్ వర్క్ ని ఉమెన్ పని చేస్తున్నారు. ఎంతమంది ఉమెన్? 5 women చేస్తున్నారు. 1 woman ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు? 5 units చేస్తున్నారు. అలా ఎన్ని డేస్ కావాలి అని అడుగుతున్నారు. డివైడెడ్ బై హౌ మచ్? నౌ డివైడెడ్ బై హౌ మచ్, or you can say question mark is equal to something. 5 gets cancelled. 5 2s 10 and 0 gets cancelled. Answer is 9 days. Fifth option answer. This is one way. Another way is, come on, let's see the other way. ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇచ్చారు. మెన్ కి ఉమెన్ కి ఎఫిషియన్సీ రేషియో 3:5 అయితే టైం రేషియో అనేది 5:3 అవుతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్ లో ఎంతమంది మెన్ అయితే ఉన్నారో అంతే మంది ఉమెన్ కూడా ఉన్నారు. కాబట్టి నంబర్ అనేది మారడంలా, మెన్ ప్లస్ లో ఉమెన్ వస్తున్నారు. సేమ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ 3:5 అయితే టైం అనేది 5:3 రేషియో అవుతుంది. మెన్ కి 30 days టైం పట్టింది అని అన్నారు. సో 5 parts అనేది మెన్ కి పట్టే టైం, 3 parts అనేది ఉమెన్ కి పట్టే టైం. 5 parts అనేది 30 days అయితే 5 6 times 3 6 times 18 days. ఫుల్ వర్క్ చేయటానికి ఏకి 30 days టైం పడితే అదే వర్క్ ని బి చేయడానికి 18 days టైం పడుతుంది. కానీ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ హాఫ్ వర్క్ అడిగారు కాబట్టి దీనిలో హాఫ్ తీసుకుంటాం. 9 days ఆన్సర్. ఈ వేలో కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, difference between two odd numbers is 38 less than sum of these two numbers. What is the definitely the bigger number? Now small number ని x అనుకుందాం, బిగ్ నంబర్ ని y అనుకుందాం. డిఫరెన్స్ అన్నప్పుడు లార్జెస్ట్ నంబర్ మైనస్ స్మాలెస్ట్ నంబర్, దట్ ఈస్ y మైనస్ x. ఇది డిఫరెన్స్. డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్, ఆడ్ నంబర్స్, 38 less than sum of two numbers. Sum of two numbers అంటే x plus y. Plus y left hand side right hand side cancel. Minus 38 ఇటు వస్తుంది, మైనస్ x అటు వెళ్తుంది. 2x is equal to 38, x is equal to 19. కానీ x అనేది స్మాలెస్ట్ నంబర్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్ ఎంత అన్నారు. We can calculate only the smallest number but not the biggest number. Answer is data inadequate. Third option is final answer. See, ఇదే క్వశ్చన్ ని మీరు చదివేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ తో చదివితే ఈ క్వశ్చన్ సంథింగ్ లైక్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ కేసుది. డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ కేసులో డౌన్ స్ట్రీమ్ అంటే m ప్లస్ ఎస్, అప్ స్ట్రీమ్ అంటే m మైనస్ ఎస్. ఇది సమ్, ఇది డిఫరెన్స్. ఈ రెండింటిని యూజ్ చేసి మ్యాన్ స్పీడ్ కావాలి అని అంటే మనం సమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 అంటాం. అదే స్ట్రీమ్ స్పీడ్ రావాలి అని అంటే సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ బై 2 అంటాం. అంటే మ్యాన్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ లో మ్యాన్ స్పీడ్ అనేది ఎప్పుడూ కూడా లార్జెస్ట్ ఉంటుంది, స్ట్రీమ్ స్పీడ్ అనేది స్మాలెస్ట్ ఉంటుంది. సో బిగ్గర్ నంబర్ రావాలి అంటే సమ్ బై 2,
స్మాలర్ నంబర్ రావాలి అంటే డిఫరెన్స్ బై 2. ఇక్కడ మీకు సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, టెర్మినాలజీ డిఫరెంట్ గా ఉందంతే. సేమ్ లాజిక్. డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ m minus s 38 less than, I'll talk about 38. ఈ 38 ఏంటో మనం మాట్లాడదాం. సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఇచ్చారు, డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్. ఈ రెండు నెంబర్లకి కంపారిజన్ ఏం చెప్తున్నారంటే డిఫరెన్స్ చెప్పారు. సమ్ ఆఫ్ టూ నంబర్స్ కి, డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ కి కంపారిజన్ లో ఈ 38 అనేది సమ్ అయినట్లయితే లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. డిఫరెన్స్ అని చెప్పారు కాబట్టి మనకు వచ్చేది స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. ఇక్కడ అడిగింది బిగ్గర్ నెంబర్ కాబట్టి స్మాలర్ నెంబర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం, బిగ్గర్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయలేం. రైట్? సో కనెక్టివిటీ అనేది, లాజిక్ అనేది చాప్టర్స్ కి మధ్యలో ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి రావాలి. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ లాజిక్స్. ఎనీవే, కమ్ ఆన్. Ratio between area of the rectangle and the area of the square is 5:4. If the side of the square is 8 centimeters, length of the rectangle is 10 centimeters. What is the breadth of the rectangle? ఇచ్చిన రేషియో ఇచ్చారు. ఏంటి రేషియో? 5:4 అనేది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్. రెక్టాంగిల్ ఏరియా 5 parts. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్. లెంత్ ఆల్రెడీ గివెన్ యాజ్ 10 అండ్ బ్రెడ్త్ b అనుకుందాం. అండ్ డినామినేటర్ లో స్క్వేర్ ఏరియా ఉండాలి. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 8. 8 స్క్వేర్ అంటే 64. 4 2 times 2 5 times 5 cancel, b is equal to 8. So breadth of the rectangle is 8. Your question itself is breadth of the rectangle. Next, the monthly income of A is 40,000 less than total monthly income of B and C together. If C monthly income is 20,000, how much more B earns every month than A? Okay. ఇచ్చిన క్వశ్చన్ లో A మంత్లీ ఇన్కమ్ BC మంత్లీ ఇన్కమ్ కంటే 40,000 తక్కువ అని చెప్పారు. దీంతో పాటు మనకి C మంత్లీ ఇన్కమ్ 20,000 అని కూడా చెప్పారు. C ప్లేస్ లో 20,000 పెడితే ప్లస్ 20,000 మైనస్ 40,000, దట్ ఈస్ స్టిల్ మైనస్ 20,000 ఉంటుంది. A is equal to B minus 20,000. 20,000 will go to left hand side and A will go to right hand side. That will be B minus A. B minus A అంటే difference between B and A. అదే క్వశ్చన్ మనల్ని అడిగింది. How much more is B earning more than A? A కంటే ఎంత ఎక్కువ వస్తాయి? 20,000 ఎక్కువ వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, 25% of 40% of half of the number is 8. What is 1/4 of the number? 1/4 of the number. You're not asked to calculate what is the total number. You need to calculate only 1/4 of the number. Let me write the data. 25%, that is 1/4. 40%, 2/5. Half of the number, half of number x is equal to 8. మిమ్మల్ని అడిగింది 1/4 ఆఫ్ ది నంబర్ కాబట్టి 1/4 ని x ని నేను కదిలించాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దీస్ నంబర్స్. plus 2 gets cancelled. 5 will go to right hand side, that becomes 5 into 8, 40. So 1/4 of number is equal to 40. Unnecessarily ఒరిజినల్ నంబర్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ దానిలో 1/4 తీసుకొని ఇదంతా చేసే కంటే 1/4 ఆఫ్ ఒరిజినల్ నంబరే కాబట్టి 1/4 ని x ని కాన్స్టెంట్ గా ఉంచుదాం, మిగిలినది మాత్రమే సింప్లిఫికేషన్ కి యూజ్ చేయండి. యుల్ గెట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ది రేషియో బిట్వీన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఎ క్లాస్ ఈస్ 4:3. 4 parts and then 3 parts. రేషియో మాత్రమే ఇచ్చారు, నాట్ ఎ నంబర్. ద టోటల్ ఏజ్ ఆఫ్ boys and total age of girls together is 400. If there are 16 boys, how many girls are there? 16 boys ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 4 parts. టోటల్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఎంత అంటే 16 into 4 parts. అడిగిన క్వశ్చన్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? గర్ల్స్ యావరేజ్ 3 parts అని ఇచ్చారు. సో 16 into 4 parts will give you total age of boys. G into 3 parts will give you total age of girls. When you add both, that will be equal to total age of both boys and girls.
that is equal to 400. You know this value is 400 and we need to identify G value. Now we have only one equation, but there are two variables, G and P. You cannot calculate P value. If you know P value, we can get G value. ఒక ఈక్వేషన్ లో రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేసి G వాల్యూ ఎంత P వాల్యూ ఎంత అనేది చెప్పటం ఇంపాసిబుల్. కాబట్టి ఆన్సర్ డేటా ఇన్అడిక్వేట్. డేటా ప్రొవైడెడ్ ఈస్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో బాయ్స్ కి గర్ల్స్ కి యావరేజ్ ఏజ్ అనేది రేషియో కాకుండా నంబర్ ఇచ్చినట్లయితే ఈ P ప్లేస్ లో 4 parts అండ్ 3 parts ప్లేస్ లో నంబర్ వస్తుంది. నంబర్ వచ్చినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏంటి అని అంటే యావరేజ్ ఏజ్ అనేది బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో కాకుండా నంబర్ ఇచ్చినట్లయితే ఆన్సర్ వస్తుంది. నంబర్ లేదు కాబట్టి ఆన్సర్ రాదు. నెక్స్ట్, R bought 30 kgs of rice and sold the entire quantity at the rate of 54 rupees per kg and earned 20% profit. At what price per kg did he buy the rice? మిమ్మల్ని అడిగింది పర్ కేజీ కాస్ట్ ప్రైస్ ఎంత, ఎన్ని కేజీస్ కొన్నారు అనేది మనకి సంబంధం లేదు. ఎంత కమ్మారు? 54 rupees కి. యువర్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 54 rupees. నౌ ఇక్కడ మిమ్మల్ని 54 rupees కమ్మినప్పుడు ప్రాఫిట్ 20% వచ్చింది అని అన్నారు. 20% ప్రాఫిట్ అంటే 120%. 20% ప్రాఫిట్ అంటే 120%. అడిగింది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంత అని. నౌ బోత్ ఆర్ 20 మల్టిపుల్స్. ఈ రెండింటిని మనం రేషియో కాన్సెప్ట్ లో 6 parts అండ్ దెన్ 5 parts అని తీసుకోవచ్చు. 6 9 times, 5 9 times, that is 45. This is one way. This is one way. Another way is మీ 120% వాల్యూ అనేది 120% వాల్యూ అనేది 54 rupees. సో 54 rupees ని మనం 120% తో డివైడ్ చేస్తే 1% వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది 100% కాబట్టి ఇంటూ 100 క్యాన్సిలేషన్ 5 times, 6 times, 6 9 times, 9 into 5 45 answer. Hope you got it. Next, the ratio between percentages of P and Q is 3:7. The ratio between the ages of P and Q 4 years back was 1:3. What is Q's percentage? Q percentage అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ ఇట్ బి ఫస్ట్ ఆప్షన్? ఆన్సర్ మనకి వస్తుందా రాదా? PQ కి 2 members లో పర్సెంటేజ్ రేషియో ఇచ్చారు, 4 years బ్యాక్ రేషియో కూడా ఇచ్చారు. సో రెండు రేషియోలు ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే అవటానికి ఛాన్సే లేదు. బికాస్ డెఫినెట్లీ we will get the answer. Now look at the concept here. From the percentages ratio, Q is equal to 7 parts. Then percentage of Q must be 7 multiple. There is only one 7 multiple in options. So option 4 is final answer. సో ఫస్ట్ ఆప్షన్ ని ఎందుకు క్యాన్సిల్ చేశాము అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. I don't want to solve and get the answer. Using multiplication rule, I want to verify. So answer may be first option and fourth option. అసలు ఫస్ట్ మనకి ఆన్సర్ వస్తుందా రాదా అనేది తెలియాలి. ఆన్సర్ డెఫినెట్ గా వస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ కి ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ లేయింగ్ paver blocks on a rectangular plot at the rate of 40 rupees per SFT is 3,840. సో పేవ్మెంట్ అనేది మనం ఫ్లోరింగ్ కి వాడతాం. ఫ్లోర్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్. సో ఏరియా యూస్డ్ ఫర్ పేమెంట్ ఎంత అంటే టోటల్ కాస్ట్, దట్ ఈస్ 3,840 divided by square feet cost, that is equal to 40 rupees. This much area is used for pavement. Ratio between length and breadth of the plot is 3:2. So length is 3 parts and breadth is 2 parts. Area is equal to length into breadth, that is 3 parts into 2 parts is equal to this much. అడిగిన క్వశ్చన్ ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్. లెంత్ ఈస్ 3 parts, breadth is 2 parts, L plus B is 5 parts, 2 times of L plus B is 10 parts. సో మనం ఆన్సర్ 10 parts వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈస్ అవర్ క్వశ్చన్. నౌ 4 9 times and then 6 times. 2 into 3 6, 6 16 times is equal to 96.
p square is 16, then p is equal to 4. 10 parts kavali, that is equal to 40. Second option answer. Total simple interest earned on a sum of money at 5% per annum at the end of 2 years is 800. What would be the total compound interest on same sum of money at the same rate of interest at the end of 2 years only? Right, perfect. You are given simple interest and asked to calculate compound interest. There are multiple ways. Simple interest for 2 years 800 kabatti, every year 400 and then 400 ravali. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కూడా 400 ఉంటుంది. సెకండ్ ఇయర్ 400 కంటే ఎక్స్ట్రా రావాలి. ఎంత ఎక్స్ట్రా రావాలి? ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% చెప్పారు. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన ఇంట్రెస్ట్ మీద 5% ఎక్స్ట్రా రావాలి. అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా. సో ఆన్సర్ ఈస్ 820. 820. This is one way. The other way is at the rate of 5% per annum, simple interest for 2 years is 10%. Compound interest for 2 years at x% per annum, x% plus x square by 100. Rate of interest 5 undi kabatti 5% plus 5% plus 5 square by 100, that is 25 by 100, 0.25. Total 10.25 percentage is equal to how much? 10% అనేది 800, 10.25% అనేది ఎంత? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. దిస్ ఇస్ అనదర్ వే.